డిజిటల్ ప్రొడక్ట్స్ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి 3 lakhs కంటే అబోవ్ ఇన్కమ్ ని జనరేట్ చేశా. నా ఎర్నింగ్ ప్రూఫ్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో మీరు కూడా డిజిటల్ ప్రొడక్ట్ బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏంటిది, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, డబ్బులు ఎలా వస్తాయి, మంత్లీ మనం మనీ ఏం చేసుకోవచ్చా, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎట్ ద సేమ్ టైం నేను ఎలా ఏం చేశాను, నాకెంత అమౌంట్ వచ్చింది అనేసి క్లియర్ గా చూపిస్తాను. సో ఇంకా ఏమాత్రం నేర్చుకుని మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మీరు నేర్చుకొని డబ్బులు సంపాదించడానికి నేను వీడియోస్ చేస్తూ ఉంటా. ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా లైక్ చేయకుండా రేపు మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఫిజికల్ గా ఉండదు, ఫైల్స్ లాగా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయొచ్చు. లైక్ కోర్సెస్ కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్, ఎడిటింగ్ ప్రెసెట్స్, ఇలా చాలా చాలా ఉంటాయి. ఇది ఒక్కసారి క్రియేట్ చేస్తే అది మనం ఎంత మంది కన్నా సెల్ చేయొచ్చు. అదే ఫిజికల్ ప్రొడక్ట్ అనుకోండి, ఈ ఒక్కటి ఉంటే ఒక్క మెంబర్ కి మాత్రమే సెల్ చేయొచ్చు. డిజిటల్ ప్రొడక్ట్ ఒక్కటి క్రియేట్ చేస్తే ఎంత మంది కన్నా సెల్ చేయొచ్చు. స్టాక్ లేదు అన్న టెన్షన్ ఉండదు. ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలంటే నేను ఫస్ట్ క్రియేట్ చేసింది ఒక వర్డ్ప్రెస్ బ్లాగింగ్ కోర్స్. దాన్ని ఆల్మోస్ట్ నేను ఒక 100 మెంబర్స్ కి సేల్ చేశాను. ఒక్క మెంబర్ కి 300 రూపీస్ ఏమో చార్జ్ చేశాను. అలా నాకు అక్కడ నుంచి ఇన్కమ్ అయితే వచ్చింది. ఈవెన్ చాలా మంది ఇప్పుడు కూడా ఎడిటింగ్ కోర్సెస్ ని సేల్ చేస్తున్నారు. ఒక్కొక్కరు 2000 3000 కూడా పెడుతున్నారు ఆ కోర్స్ కి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక్క పర్సన్ 2000 పెడితే అలా వాళ్ళకి ఒక 200 మెంబర్స్ వచ్చిన 200 ఇంటూ 2000 ఎంత అవుతుందో మీరే క్యాల్కులేట్ చేసుకోండి. సో అంత స్కోప్ ఉంటుంది, అంత పొటెన్షియల్ ఉంటుంది ఇందులో. సెకండ్, ప్రొడక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి? ఒక సింపుల్ గా చెప్తాను. మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కోర్స్ క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాంటెంట్ క్రియేషన్ మీద, బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నాకు కొంచెం గ్రిప్ కూడా ఉంది. సో వాటి మీద నేను కోర్సెస్ క్రియేట్ చేసి సెల్ చేయొచ్చు. ఈవెన్ నేను చేసింది కూడా అదే అనమాట. ఇన్స్టాగ్రామ్ కోర్స్ అనేసి, టెలిగ్రామ్ ఆటోమేషన్ అనేసి, బ్లాగింగ్ కోర్స్ అనేసి ఈ 3 కోర్సెస్ లాంచ్ చేశాను. అందులో నుంచి నేను ఇన్కమ్ అయితే జనరేట్ చేశాను. సో మీరు కూడా ఈ కోర్సెస్ కి సంబంధించిన వీడియోస్ కానీ, టెంప్లెట్స్ కానీ, ఈ బుక్స్ కానీ క్రియేట్ చేసుకోండి. అంటే మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద. కొంతమందికి కుకింగ్ బుక్స్ క్రియేట్ చేయడం ఇష్టం, కొంతమందికి నవల్స్ రాయడం ఇష్టం, కొంతమందికి ఎడిటింగ్ ప్రెసెట్స్ సెల్ చేయడం ఇష్టం, కొంతమందికి వెడ్డింగ్ టెంప్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని సెల్ చేయొచ్చు. ఇలా మీకు నచ్చిన డిజిటల్ ప్రొడక్ట్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు కోర్సే క్రియేట్ చేయాలనుకుంటే మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోద్ది, రికార్డ్ చేసి దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేసుకొని సెల్ చేయొచ్చు. సో మీరు మొత్తానికి ఒక డిజిటల్ ప్రొడక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నట్టు. నెక్స్ట్, ఎలా సెల్ చేయాలి, మనకి ఎలా మనీ వస్తుందో చెప్తా. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సెల్ చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లాట్ఫామ్ మీకు చూపిస్తా. మీరు సింపుల్ గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నా ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇది నా వెబ్సైట్ అన్నట్టు. ఇందులో నా కోర్సెస్ అన్ని ఉన్నాయి. ఏవైతే కోర్సెస్ 3 లాంచ్ చేశానో ఆ కోర్సెస్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా నా వెబ్సైట్ కి వచ్చి డైరెక్ట్ గా బై చేసుకోవచ్చు. వాళ్ళకి డైరెక్ట్ గా యాక్సెస్ వెళ్ళిపోద్ది. ఇలా మీరు కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మీరు వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేను వాట్సాప్ లో హ్యాండిల్ చేసుకుంటా అనుకుంటే అలా కూడా చేయొచ్చు. బట్ అది కాంప్లికేటెడ్. మనం ఒక్కొక్కటి క్లియర్ గా చూసుకొని వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే వెబ్సైట్ లో అనుకోండి, ఆటోమేటిక్ గా యాక్సెస్ వెళ్ళిపోద్ది. వాళ్ళు ఎవరైతే బై చేస్తారో, బై చేసిన వెంటనే పేమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళకు మన కోర్స్ యాక్సెస్ అయితే వెళ్ళిపోద్ది. సో దీనికోసం మీరు ఒక ప్రాపర్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. సింపుల్ గా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకొని హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే బై చేయొచ్చు. అది ఎలా అన్న ప్రాసెస్ చూపిస్తా. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. సింగిల్ ప్రీమియం బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి. మీరు సింప్లీ ప్రీమియం అయిన బిజినెస్ అయినా తీసుకోండి. వీటి ఫ్యూచర్స్ అన్ని క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తారు, చెక్ చేయండి. నేనైతే ఇక్కడ ప్రీమియం అయిన బిజినెస్ ప్లాన్ అయినా సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు 48 మంత్స్ కి తీసుకుంటే ఫ్రీ డొమైన్ వస్తుంది, ప్లస్ 3 మంత్స్ ఫ్రీ హోస్టింగ్ కూడా వస్తుంది. అంటే ఓవరాల్ గా 48 ప్లస్ 3 51 మంత్స్ అన్నట్టు. అదే మీరు 24 మంత్స్ కి తీసుకుంటే ఫ్రీ డొమైన్ పర్ 1 ఇయర్, 1 ఇయర్ పాటు ఫ్రీ డొమైన్ వస్తుంది. అదే మీరు 1 మంత్ కి తీసుకుంటే ఫ్రీ డొమైన్ అయితే రాదు. సో మీరు 12 మంత్స్ కైనా, 24 మంత్స్ కైనా, 48 మంత్స్ కన్నా తీసుకోండి. ఇప్పుడు 48 మంత్స్ కి అయితే 6672 రూపీస్ అవుతుంది. బట్ నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను మన ఫాలోవర్స్ అందరికి. సింపుల్ గా మీరు హలో తేజ అని ఎంటర్ చేసి అప్లై కొట్టిన వెంటనే ఇన్స్టెంట్ గా మీకు 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. చూడొచ్చు, 600 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. సో 10% డిస్కౌంట్ అన్నట్టు. ఇక్కడ మీకు నచ్చిన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. లేదంటే ఈమెయిల్ పాస్వర్డ్ అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. అడ్రస్ అన్నట్టు మీ మొబైల్ నంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దెన్ మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ కార్డ్ త్రూ, యూపీఐ త్రూ, పేపాల్ త్రూ, ఈఎంఐ త్రూ కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. నాకు సైడ్ కి క్లియర్ గా మెన్షన్ చేశారు పేమెంట్ ఎంత పడుతుంది అన్నది. 14 మంత్స్ ప్లాన్ కి 3 మంత్స్ ఎక్స్ట్రా వస్తుంది, దానికి 0 రూపీస్. డొమైన్ నేమ్ ఫ్రీ వస్తుంది, దానికి 0 రూపీస్. అలాగే డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ కూడా ఫ్రీ వస్తుంది, దానికి 0 రూపీస్. కానీ టాక్సెస్ కి 1080 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఓవరాల్ గా 7085 రూపీస్ అవుతుంది. నేను సింపుల్ గా యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా, సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ ఇక్కడ మన మొబైల్ నంబర్, ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న అమౌంట్ మన రిక్వెస్ట్ కి వస్తుంది అనమాట, మనం ఇచ్చిన యూపీఐ ఐడికి. సింపుల్ గా మనం పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. కొన్నిసార్లు ఇక్కడ 10,000 రిక్వెస్ట్ కూడా రావచ్చు, టెన్షన్ పడద్దు, ఆటో పే అయితే సెట్ అవుతుంది. తర్వాత మనం దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత అమౌంట్ చూపించినా మన బ్యాంక్ నుంచి కట్ అయ్యేది 7085 రూపీస్ మాత్రమే. అంటే ఇక్కడ చూపించిన అమౌంట్ కట్ అవుతుంది. సో ఇలా మీరు పేమెంట్ కంప్లీట్ చేసుకుని హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే బై చేయొచ్చు. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసినాక హోస్టింగ్ డాష్ బోర్డ్ లో లాగిన్ అయిపోండి. మీకు ఒక ఫ్రీ డొమైన్ వస్తుందని చెప్పా కదా, అది క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్ గా ఇక్కడే హోమ్ సెక్షన్ లోనే క్లెయిమ్ యువర్ డొమైన్ అని కనిపిస్తుంది. ఇది నా ప్రీవియస్ అకౌంట్ అనమాట, అందుకే నా వెబ్సైట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి, ఐ మీన్ డొమైన్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ క్లెయిమ్ ఫ్రీ డొమైన్ అని కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన డొమైన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. .com ఏ కాకుండా .net, .io, .org, .online, .shop ఇలా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను haloteja.online ఎంటర్ చేసుకొని సర్చ్ చేస్తున్నా. అండ్ యూ కెన్ చెక్ హియర్ haloteja.online ఈ డొమైన్ అవైలబుల్ లో ఉంది. నాకు ఇక్కడ ప్రైస్ చూపిస్తుంది, బట్ మీకు ఫ్రీ డొమైన్ కాబట్టి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఆన్లైన్ అని కాదు, షాప్ అని, .shop అని, .store అని, ఈ కామర్స్ వెబ్సైట్స్ కి అయితే .store అని పెట్టచ్చు, .me అనేసి, haloteja.blog అని కూడా పెట్టచ్చు. ఇలా మీకు నచ్చిన డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని సర్చ్ చేసుకోండి. అది అవైలబుల్ లో ఉందో లేదో మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మీకు కొన్ని ఏ సజెషన్స్ కూడా ఉంటాయి, చెక్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు haloteja.in, haloteja.info, haloteja.xyz, haloteja.tech, haloteja.organism, haloteja.shop, haloteja.store ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన డొమైన్ ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు 1 year డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది కాబట్టి మీకు నచ్చింది ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఆ డొమైన్ క్రియేట్ చేసుకున్నాక మీరు వర్డ్ ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకొని వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. వన్స్ మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేశాక ఇప్పుడు మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఈ డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి నేను క్లియర్ గా ఒక ఫుల్ డీటెయిల్ వీడియోనే చేశాను. అంటే ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన కోస్టింగ్ కానీ, మన డిజిటల్ ప్రొడక్ట్ కానీ అందులో ఎలా యాడ్ చేయాలి, మనకి ఎలా ఎర్నింగ్స్ వస్తాయి, పేమెంట్ గేట్ వే ఎలా సెట్ చేయాలి, వీటి గురించి కంప్లీట్ గా ఒక ఫుల్ డీటెయిల్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఆ విధంగా మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు సేల్స్ తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ అయితే చేయాలి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీకు చెప్తాను. నేను కోర్సెస్ క్రియేట్ చేసుకున్నా, నాకు యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ లో నేను వీడియోస్ చేశానట్టు. ఇది నా కోర్స్, మీరు తీసుకుంటే ఇందులో మీకు ఈ కంటెంట్ ఉంటుంది, ఇది నేర్చుకోవచ్చు, దీంట్లో మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఈ టైప్ గా నేను మార్కెటింగ్ చేశానట్టు. ఈవెన్ దో చాలా మంది ఆ కోర్సెస్ తీసుకొని మనీ ఏం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా నా కోర్సెస్ ఆడియన్స్ కి యూజ్ అయ్యాయి. సో దాని ద్వారా నాకు ఇన్కమ్ వచ్చింది, వాళ్ళ నుంచి నాకు ఇన్కమ్ వచ్చింది. అండ్ నా కోర్స్ చూసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. అలా మీ కోర్స్ వేరే వాళ్ళకి యూజ్ అయ్యేలా క్రియేట్ చేయండి. మీరు కూడా వీడియోస్ క్రియేట్ చేయండి. ఒకవేళ మీరు క్రియేట్ చేయలేను అనుకుంటే ప్రమోషన్స్ చేయండి. చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో, సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇది నా ప్లాట్ఫామ్, ఇది నా కోర్స్, దీన్ని సెల్ చేయాలనుకుంటున్నా, మీరు దీని మీద ఒక వీడియో చేసి నేను 10,000 రూపీస్ ఇస్తా, 20,000 రూపీస్ ఇస్తా, లేదనుకుంటే కమిషన్ బేస్ గా వర్క్ చేయొచ్చు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళని కన్విన్స్ చేయండి, ఒక ప్రమోషనల్ వీడియో క్రియేట్ చేయండి. అలా చేస్తే వాళ్ళ ఫాలోవర్స్ మీ కోర్స్ ని బై చేస్తారు. అలా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో సేల్స్ ఎక్కువ వస్తే మన ఇన్కమ్ కూడా గట్టిగా వస్తుంది. సో ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్ కి వెళ్దాం. ఇప్పుడు నేను ఎంత అమౌంట్ ఏం చేశాను, అంత అమౌంట్ రావడానికి నేను యూజ్ చేసిన ట్రిక్స్ ఏంటి, అండ్ ఓవరాల్ గా లాస్ట్ 30 days తో నాకు ఎంత ఎర్నింగ్ వచ్చింది, ఇలా కంప్లీట్ గా నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తా. సో ఇదే నా వెబ్సైట్. అండ్ కింద కోర్సెస్ మీరు చూడొచ్చు, 3 కోర్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు నా డాష్ బోర్డ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎంత ఎర్నింగ్ వచ్చింది అన్నది. లాస్ట్ 7 days లో 0 రూపీస్, అదే లాస్ట్ 30 days లో 4,400 రూపీస్, అదే లాస్ట్ 90 days లో 9,022 రూపీస్, అదే 1 year ఇన్కమ్ చూసినట్టయితే ఇక్కడ రెవెన్యూ చూడొచ్చు 3,82,000 రూపీస్. సో ఇది నేను డిజిటల్ ప్రొడక్ట్ ని సెల్ చేసి ఏం చేసుకున్న అమౌంట్. ఇది యాక్చువల్ గా నేను సెప్టెంబర్ లో స్టార్ట్ చేశాను. సో చూడొచ్చు ఇక్కడ సెప్టెంబర్ లో చాలా ఇన్కమ్ వచ్చేది, డైలీ 10,000, 18,000 అలా ఇన్కమ్ వచ్చేది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత నేను వీటి మీద మార్కెటింగ్ చేయడం మానేశాను. అంటే నేను వేరే వర్క్స్ లో పడి దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అన్నట్టు. అందుకే నాకు ఇంకా తగ్గుకుంటూ డైలీ ఒకటే మెంబర్ కొనేలాగా అలా 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 తగ్గుకుంటూ సో ఇప్పుడు చాలా ఇన్కమ్ అయితే తగ్గింది అన్నట్టు వీటి నుంచి. బట్ నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసిన కోర్స్ ని ఇప్పటి కూడా కొంటున్నారు.
అండ్ ఇప్పటికి కూడా నాకు ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. అదే లాస్ట్ 30 డేస్ లో నేను ఏం చేయకుండా ఎప్పుడో క్రియేట్ చేసిన దాన్ని వాళ్ళు బై చేసి ఇంత అమౌంట్ నేనేం చేశా. సో ఇదే అన్నమాట బెనిఫిట్. డిజిటల్ ప్రూఫ్ క్రియేట్ చేస్తే మనం ఒక్కసారి క్రియేట్ చేసి వదిలేస్తే సరిపోద్ది, లైఫ్ టైం ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అండ్ నేను సేల్ చేసిన కోర్స్ వచ్చేసరికి ఈ 3 కోర్స్ అనమాట. ఇన్స్టాగ్రామ్ మాస్టరీ, టెలిగ్రామ్ ఆటోమేషన్, అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్. సో కావాలనుకుంటే మీకు లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో చూసారు కదా, అది నా ఎర్నింగ్ ప్రూఫ్ అన్నట్టు. సో ఒకవేళ మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒక ప్రాపర్ డిజిటల్ ప్రూఫ్ అయితే క్రియేట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత వెబ్సైట్ క్రియేట్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయండి. అండ్ డిజిటల్ ప్రూఫ్ నుంచి ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేశాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అది మాత్రం ఖచ్చితంగా చూడండి. సో వీడియోకి అయితే ఇంతే గైస్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.